వచ్చావా అమ్మా? ఏమైంది తాతయ్య? కాలుకేదో ముళ్ళు గుచ్చుకున్నట్టు అటూ ఇటూ తెగ తిరిగేస్తున్నా. ఏం లేదురా అమ్ము, ఒక ముఖ్యమైన విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను. అది కూర్చొని కూడా ఆలోచించొచ్చు కదా. కాళ్ళు పీకేలా అటూ ఇటూ తిరుగుతూ ఎందుకు ఆలోచిస్తున్నా? కూర్చుని ఆలోచించడం కన్నా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి, ఆ సమస్యలకు కూడా పరిష్కారాలు దొరుకుతాయి. అయితే ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసేటప్పుడు లేచి అటు ఇటు తిరుగుతూ ఆలోచించాలన్నమాట. అప్పుడు ఆన్సర్స్ తక్కువ గుర్తొచ్చేస్తాయి కదా. రేయ్, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ అది ఎగ్జామినేషన్ హాల్ కదా, అక్కడ అటు ఇటు అలా తిరగకూడదు. ఏంటో మీ పెద్దవాళ్ళు చేసేవన్నీ కరెక్ట్ అంటారు, అవి మేం చేస్తే తప్పంటారు. మ్మ్. ఇంతకీ ఎందుకు పిలిచారు తాతయ్య? ఎందుకా? ఈ చాక్లెట్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. యువర్ సో వెల్కమ్. తాతయ్య, ఇంత పెద్ద చాక్లెట్ ఇచ్చావంటే దానికి కారణం ఏదో ఉండే ఉంటుంది. ముందు అది చెప్పు తాతయ్య. నీ బుర్ర మామూలు బుర్ర కాదే, నీది మహా తెలివైన బుర్ర. సర్లే తాతయ్య, ముందు విషయం ఏంటో చెప్పు. ఆ మధ్య కేతన ఆంటీ రాహుల్ డైరీ తీసుకొచ్చి ఇవ్వమందని చెప్పావు కదా. అవును. ఆ డైరీ నీకెక్కడుందో తెలుసా? తెలుసు కదా. అమ్ము, ఒక్కసారి నువ్వు నాకు ఆ డైరీ తెచ్చిస్తావా? ఇంత పెద్ద చాక్లెట్ ఇచ్చావు కదా, తెచ్చిస్తానుండు. తాతయ్య, ఇదిగో ఆ డైరీ తీసుకో. ఇదిగో. హై, ఇంత చిన్న పనికి 2 పెద్ద చాక్లెట్సా? తాతయ్య, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే చెప్పు, నేనే చేస్తా, సరేనా? అలాగే అమ్ము, నువ్వు వెళ్ళి ఆడుకో. అలాగే తాతయ్య. ఈ డైరీలో ఏముంటుంది? ఈ డైరీలో కేతనకు పనికొచ్చే విషయాలు ఏమున్నాయి? ఇక్కడ రాహుల్ తన చిన్ననాటి స్నేహితురాల గురించి రాసుకున్నాడు. అంటే కేతన ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవడానికే ఈ డైరీ కోసం ట్రై చేసినట్టుంది. ఇదన్నమాట సంగతి. చెబుతా, ఎవరికి ఏది ఎలా అర్థం అవ్వాలో అలా అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు చిన్నప్పుడు స్నేహం చేసుండుంటే అభి లాంటి అమ్మాయితో స్నేహం చేసుండాలి, కేతన్ లాంటి అమ్మాయితో కాదు. అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అభి. అంతలోనే చెడ్డదానిలా కనిపిస్తావు, అంతలోనే మంచిదానిలా కనిపిస్తావు. ఒక్కోసారి నీ మనసులో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు ఉన్నాయో అనిపిస్తుంది, అంతలోనే కల్మషం లేని మనిషి అనిపిస్తుంది. ఏంటో రానంటే రానంటూ నీ జతే వద్దంటూ
చూసినా తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసేలే రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుందిలే రే శిశికై రానంటే రానంటూ నీ జతే వద్దంటూ మిగిలించి జాబిల్లి నిశినే ఛా, నేనేంటి అడ్డంగా ఇలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు అభికాన్ లేచిందంటే నేనేదో చేయడానికే దగ్గరకు వచ్చానని అనుకుంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? రాహుల్ ఏం చేస్తున్నాడు? అభితో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడేంటి? అభి రాహుల్ ఏమైనా మాయ చేసిందా? లేకపోతే రాహులే అభి చేసే పనులకి మనసు మార్చేసుకున్నాడా? లేదు లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. అభి 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 నేను నేను రాహుల్ని. అరొక ఎవరైనా చూస్తారు. మీరేంటి ఇక్కడేంటి? అసలు ఏం చేస్తున్నారు? అంటే అది అభి, నువ్వు చలికి వణుకుతూ సోఫాలోనే పడుకున్నావు కదా, అందుకే నీకు బెడ్షీట్ కప్పుదామని వచ్చాను. కానీ నిద్రలో నువ్వు నా చేయి పట్టుకొని వదలటం లేదు, అందుకే విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈలోపు నువ్వే లేచావు. పోనీలేండి, మనుషుల మీద కాస్తైనా జాలి కలుగుతోంది. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే, నువ్వు పడుకో. గుడ్ నైట్.